సమాజంలో ముఖ్య పాత్ర వహించేది జర్నలిస్టులేనన్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ విశాఖలో నిర్వహించిన జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను పూర్తి స్థాయిలో అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాజంలో వారధిలాగా జర్నలిస్టులు ఉంటారన్నారు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. జర్నలిస్టుల సమస్యలపై అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు ఏపీఎంఎఫ్ సిద్ధంగా ఉందన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు బాబురెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అందుకనే ప్రజలు వాళ్ళకి ఇచ్చేసి పంపించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఎక్రిడేషన్ ఉందో ఆ ఎక్రిడేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లి సముచిత న్యాయం జరిగేటట్టుగా నేను చేస్తానని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కూడా మంచి ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా చేయాలని ఆలోచనతో ఉంది. ప్రజలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనుక ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తాం, మీ హక్కుల్ని కాపాడుతాం, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా సాధించే వరకు మీతోనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది అందుకే మాకు మా రాష్ట్ర అధ్యక్షులు చూస్తున్నాము, అమరావతిలోనే ఎప్పుడు గ్రీవెన్స్ లోనే ఉంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు మనకు రావడం, మన యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి, బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మనందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక కష్టం ఉందంటే అది చేరవేసే వాళ్ళ ద్వారానే చేరవేస్తేనే అది మనకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఒక మంచి రోజున మీ అందరితో కూడా నాకు ఈ భాగస్వామ్యం ఇచ్చినందుకు మాకు మా రాష్ట్ర అధ్యక్షులు చూస్తున్నాము,